వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదోడికి ఇల్లు కట్టించిన పోలీస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. రమ్య నర్సింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయాలంటూ అమ్మాయిలకు రక్షణ కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన. గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్సీబీకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత. 135 ఏళ్ల చార్మినార్ చరిత్ర గాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం డ్యాం ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో 3 గేట్లు ఎత్తిన అధికారులు తొలుత 30వ తేదీ గేట్లు తెరవాలని అనుకున్నారు. శ్రీశైలం కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో ఈరోజు సాయంత్రం డ్యాం అధికారులు 4 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. నీళ్ళు వచ్చినట్టే రావట్లేదు. అలెక్స్ కింద ఏరియా మొత్తం పెట్టేస్తుంది. పడింది నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు. పెద్ద నగరం గ్రామానికి చెందిన నిరుపేద అంధుడు మందుల నాగన్న పాటలు పాడుతూ పొట్ట గడుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తన తల్లి అస్వస్థకు గురి కావడం, కుటుంబం దీనస్థితి పాటు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఎస్ఐ ద్వారా సంబంధిత విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇంటి నిర్మాణం చేసేలా చొరవ తీసుకున్నారు. కొంతమంది దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇంటి నిర్మాణం అప్పగించడంతో పాటు నిత్యావసర వస్తువులను వారికి అందించారు. స్వయంగా ఎస్పీ గృహప్రవేశానికి హాజరై ఎప్పటికీ మా సహాయ సహకారాలు మీకుంటాయని అంధుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పోలీసులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ విశ్వాపనాని జుహ్వాద్ర జగపాతాని సాదాం సాశిస్వాదవినమిచ్చమానః పరమజ్జతో పరాదికేశ విశ్వకర్మా మనసాయద్విహాయ ధాతాభిధాతా వందే ప్రపంచర సింబల ఏకమాహో జనితాయో విరాతాయో సజ్జసానా
ఓం ఏతస్మోర్పుడికాలండి సార్ ఓం ద్రవంతే రాజావరణా ద్రవంతే బాబౌస్మనే ద్రవంతైంద్ర చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం Claps. నూతన గృహప్రవేశమంగత్వేనాదేవి ఓం నమః సకలా క్షేమ ధైర్య వీర విజయ ఆభయాయుధారోగ్యస్తైశ్వర్య భోగభాగ్యాది బలభూం అలా పోండి సార్ దండం పెట్టుకోవాలి రైట్ బృహస్పతి ప్రసూదాస్థానం చందగుమ్మసః ఫలం మనోరథం ఫలం సమర్పయామి నూతన వస్త్రైత్వం దధామి సూర్యాదీనాం గ్రహాణాం గ్రహణాం ఏ నూతన వస్త్రైత్వం దధాతు యతు ద్రవంతే రాజావరణా కాచనా ఈ చాలా మంది ఇక్కడ మన దగ్గర స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత తమ డిపార్ట్మెంట్ తోటి ఇటు గ్రామ ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఉంటారు. మరి ప్రత్యేకంగా ఇటు కార్యక్రమాలు తను చుక్కల ధరను నేనురా ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్నగలు కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్నగలు కర్రు పెట్టి పొలము దున్నలే పెట్టుకోరండి వాళ్ళకి ఒక్కొక్కరు మా పాలిటి శత్రువులు అయిపోయింది. విశాఖ వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో మంటలు. గ్రౌండ్ ఫ్లోర్ బ్యాటరీ రూమ్లో జరిగిన ఘటన. మంటలు దాటికి దట్టమైన పొగ కమ్ముకుపోయింది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి చేస్తున్న ఫైర్ సిబ్బంది. భయంతో పరుగులు తీసిన రోగులు, వారి బంధువులు, సిబ్బంది. ప్రాణాపాయం కాలేదని తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేపట్టిన హైదరాబాద్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలువురు ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 అలవెన్సెస్ ప్రకటించాలన్నారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సేవలు చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ పాల్గొన్నారు. కింద కూర్చొని తీస్తే మొత్తం వస్తుంది కూడా. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లుగా ఫిక్స్డ్ వేతనం కావాలి, పారితోషికం వద్దన్న డిమాండ్ తోటి మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తుండగా ఇక్కడ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో మమ్మీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం వెళ్ళేసి సంతకాలకు రావాలి, మళ్ళీ వెళ్తారో ఏంటో అన్నట్టుగా పిలుపునిచ్చారు. అంటే మేము ఏదో గొడవకు కాదుగా పోయేది, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, ఆశా వర్కర్లకి పని భారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్డ్ వేతనం ఎందుకు అడుగుతున్నా అంటే పారితోషికం అంటే ఈ బుక్కి ఇంత, ఇయర్స్కి ఇంత అని పెడుతున్నారు. అట్లా కావద్దు, ఏ పని చేసినా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, నైట్ అనక పగులనక చేస్తున్నాం కనుక ఫిక్స్డ్ వేతనం కావాలని అడగటానికి వెళ్తున్నాము. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే, మేము సమ్మె కాలంలో సమ్మె చేస్తుండగా అమ్మ ఆశా అక్కలు నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను 18,000 మీకు ఇస్తాను, నాకే ఓట్లు వేయాలి, మీరు ఊళ్ళల్లో చెప్పండి అమ్మా అని అడిగాడు అన్న. మేము అదే ప్రకారంగా రేవంత్ అన్న రావాలని ఇల్లు తిరిగి ఓట్లు వేయమని అడిగాము, ఓట్లు వేసాము, గెలిపించాము. కాంగ్రెస్ వచ్చిందని కూడా మేము సంబరం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదే ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఎడిపోయారు. కనీసానికి మేము అడగటానికి వస్తుంటే కూడా మధ్యదారిలో మమ్మీని అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మీని ఇంత కఠినంగా మాత్రం ఎప్పుడు ఇట్లా అరెస్టు చేయించలేదు, జైల్లో పెట్టలేదు, ఇట్లా నైట్ పూట ఉంచలేదు. అప్పుడు 10 సంవత్సరాలు చేశాము, కానీ ఇబ్బంది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంతకు రేవంత్ అన్న వచ్చి 7 నెలలు కాలేదు, మేము ఓట్లేస్తే గెలిచి మమ్మీని ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? మేము వేసాము, ఇల్లు తిరిగి వేపించాము, కానీ మమ్మీని అరెస్ట్ చేసుడు ఎక్కడిది? మాకు పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని మేము కోరుతున్నాము. న్యాయంగా కోరుతున్నాం కనుక మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
హైదరాబాద్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు చార్మినార్. ఆ కట్టడానికే కాదు, దానిపై ఉండే గడియారానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రకు ఇప్పుడు గాయమైంది. ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల సమయంలో ఓ ఇనుప రాడ్ తగలడంతో గడియారం పాక్షికంగా ధ్వంసమైంది. 1591లో నిర్మితమైన చార్మినార్కు 1889లో 4 వైపుల గడియారాలని అమర్చారు. చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఆ గడియారం ధ్వంసం కావడంపై స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్న మంత్రులు, నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు, నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3000 చొప్పున అందజేత, గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న 7 గేట్లను గుర్తించి రక్షణకు ఏర్పాట్లకు చర్యలు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల
ఏవైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయో, గెడ్డలు ఉన్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో జార్ఖండ్లో రైలు ప్రమాదం. చక్రధర్పూర్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్, మరో ట్రాక్ పైకి ఒరిగిన గూడ్స్ రైల్ బోగీలు. అదే లైన్లో వచ్చిన బోగీలను ఢీకొన్న హౌరా ముంబై రైలు ప్రమాదంలో పట్టాలు తప్పిన 18 బోగీలు, 7గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాట్లు చేశారు. मुंबई मेल जो हावड़ा की ओर जा रही थी, वो बड़ा बाम्बो और राजखरसवा के बीच दुर्घटनाग्रस्त हुई है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं ब्रेकिंग न्यूज चक्रधरपुर में। और घटना स्थल में रेल और स्थानीय प्रशासन की ओर से पूरा कार्य चल रहा है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं। बहुत बड़ा हादसा है और हावड़ा जब चलाना था। जो अब तक अपडेट मिला है, जो लाइव से जुड़े हैं, जानकारी के लिए बता दें कि मुंबई से हावड़ा की ओर जाने वाली मेल ट्रेन जो है राजखरसवा और కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు గ్రామంలో వర్షాలు పడాలని పొలంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు. తాళ్ళాయపాలెంలో ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. లారీల వలన గ్రామంలోని రోడ్లు ధ్వంసం అవుతున్నాయంటూ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. లారీలు వెళ్లకుండా రోడ్డుపై ద్విచక్ర వాహనాలు పెట్టిన గ్రామస్తులు. ఇసుక లోడ్ లారీలు ఊరి వెలుపుల నుండి తిప్పుకోవాలని తెలిపిన గ్రామస్తులు. గ్రామ పెద్దల చర్చలతో శాంతించిన గ్రామస్తులు. నువ్వు ఆగయ్యా, ఒక నిమిషం మాట్లాడుతున్నా చెప్పండి. ఇదిగో 20 టన్నులకి లారీ లోడ్ లారీ వస్తుందంటే లోడ్ ఫుల్గా బయట పోసేది 20 టన్నులు. టైర్లు కూడా కిందకి ఆనట్లేదు. రోడ్డు ఆగమయ్యే మాట, రోడ్డు ఆగమవుతుంది, ఊరు ఆగమవుతుంది అన్న మాట కరెక్ట్ కాదు. అదైతే ఫాల్స్. నా బండి ఆపాలని ఆపారు, ఎట్టన్నా ఆపారు. ఈ బండి నా బండి వెళ్ళేటప్పుడు ఊరున్నారని చూడరు. ఉసిగి బండి లోడ్ బండి వస్తుందని ఆపితే ఆపచ్చు. నువ్వేం చేస్తావు నాకు తెలిసి ఒక చిన్న మాట చూస్తాను. ఇప్పుడు ఈ బండి వచ్చింది కాబట్టి లోడ్ బండి వెళ్ళిపోయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి తర్వాత నీ బండిని చూసి 10 మంది వస్తారు. నువ్వేం చేస్తావు అంటే ఎంటీ బండి మన ఊళ్ళో వరకు మీరిద్దరు మీ 1 2 ఎంటీ బండి వరకు వెళ్ళండి. లోడ్ బండ్లు మాత్రం అట్టే వీళ్ళు అందరితో పాటు. ఏంటంటే లోడ్ బండ్లు నువ్వు వచ్చావనుకో నీ వెనకాల వచ్చేది ఇంకోళ్ళు మరి మనిషిని చూడలేదు కదా. నా మాట మనిషిని చూడరు కదా ఎవరు తోలుతున్నారో లారీ అని. నువ్వు వెళ్ళగలే అదే ఇప్పుడు నీ బండిలో నువ్వే ఎక్కొచ్చు, ఇంకో లారీ వచ్చి బయటికి వెళ్ళొచ్చు. అందుకని నువ్వు ఊళ్ళో మనిషివి కాబట్టి ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది లేకుండా నువ్వు ఇబ్బంది లేకుండా ఎంటీ బండి వరకు నువ్వు బయట నుంచి వచ్చావు. ఎంటీ బండి వరకు వెళ్ళి మీ అందరూ నలుగురితో పాటాడు పోరా రోడ్డు బళ్ళు మన ఊరోడు వచ్చి రెండోదేమో
మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్ను బంధించిన భర్త. దాదాపు 40 రోజులుగా తిండి లేక బక్కచిక్కిన మహిళ. ముంబైకి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమెరికన్ మహిళ లలిత కాయని చెట్టుకు కట్టేసి ఉండగా గుర్తించిన గొర్రెల కాపరి ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్, అమెరికన్ పాస్పోర్ట్ని స్వాధీనం చేసుకొని బాధితురాల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. इंट्रावेनस फूड ओके प्रोडक्ट नाही तर मग इंट्रावेनस मागते 40 days without you're without food for 40 days दिसतात ना तिचं चौरंगी बघा सगळं कंडिशन बेड हस्बंड इंजेक्शन दिले हस्बंड टाइड टाइड टू टाइड टू हाँ सर ट्री टाइड मी in the forest you will die हस्बंड in this ऐसा Right name of husband. राइट हस्बैंड नेम address I am a crime victim Right name of husband. हस्बैंड मोबाइल नंबर Mobile number. full address Which country? wait चाळीस रुपयाची म्हणजे हिशोब भरणार फीमेल आहे येस नवरा कुठला Injection दिलेलं आहे lock होण्यासाठी. ते काढा बीपी काढा घेतलं ना हो बीपी काढ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.